నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినములతో శ్రేష్టమైనదన్నావు. నా తండ్రి, నీ దీన దాసునైన నన్ను నీ సిలువ చాటును మరుగు చేసి నీ వాక్యముని దేవుని ఆత్మ సన్నిధిలో నువ్వు నిలబడితే అప్పుడు నువ్వేమైనా ప్రత్యేకించబడిన వాడిగా కనబడతావు దేవుని దృష్టిలో. మనము నిలబడితే మన సంఘము, మన కుటుంబము, మన బిడ్డలు నిలబడతారు. అదే సేవకుడు పడిపోతే ఆ సంఘము, అదే సేవకుడు నిలబడితే సమాజం కూడా నిలబడుతుంది. మోషే ఎప్పుడైతే కనుక దేవుని ప్రణాళికల నుంచి పారిపోయాడో ఏమైపోయింది ఇశ్రాయేలీయుల సమాజం? అతనికి ఆ మోషేకి ఓర్పును, సహనాన్ని, సామర్థ్యమును, లేకపోతే బలమును, ధైర్యమును నేర్పిస్తా ఉన్నాడు. అయ్యా నువ్వు ఇలా కాదు, ఇలా ఉండాలా. ఎప్పుడైతే కనుక ఆ కొండకి ఆ యొక్క మండుచున్న పొదను చూశాడో మళ్ళీ తిరిగి మండడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే ఆ యొక్క కొండ మీద నిలబడి ఆ దూరం నుంచి ఆ పొదను చూసి ఏలియా యొక్క దుప్పటి ఎలీషా మీద పడిందో వెంటనే పరిగెట్టడం మొదలు పెట్టాడు ఎలీషా. ఎప్పుడైతే ఎలీషా పరిగెట్టడం మొదలు పెట్టాడో గమనించండి, తలపడితే పడిపోయేవాడు లేడు. ఎప్పుడైతే కనుక దావీదు వెనకాల దేవుడు నిలబడ్డాడో గొలియాతును కొట్టగలిగాడు. హల్లెలూయా. దావీదు వెనకాల దేవుడు నిలబడ్డాడండి. ఆయనలో పోరాడి నీవు దేవుని చేత నడచబడతావో, ఆ యొక్క ఎముకలలో ఉన్నటువంటి స్పిరిట్ ఆ శవానికి తగిలిందో, ఏదైనా చచ్చిన డెడ్ బాడీ సైతం లేచి నిలబడింది. హల్లెలూయా. నీలో దేవుడిచ్చిన ఆత్మ నీ ఎముకలలో కూడా చావాలని, నీ ఎముకలు పూడ్చిపెట్టినా, నీ జీవితంలో పాతి పెట్టినా, నిన్ను శ్రమల్లో పాతి పెట్టినా, నీలో ఎముకలలో ఉన్న సత్తువ కూడా చావకుండా ఆయన లేపగలిగిన వాడు నా దేవుడు. అందుకంటే ఏస్కేలుతో ఈ యొక్క ఎముకలతో నువ్వు మాట్లాడు, వాటిలో నుంచి నేను జీవము పుట్టించగలను, వాటిలో నుంచి నేను ప్రాణము పోయగలను, వాటికి మాంసం ఇవ్వగలను, వాటికి రక్తమును ఇవ్వగలను, మళ్ళీ తిరిగి జీవింప చేయగలను. నువ్వు ఎక్కడ పడిపోయావో, ఎక్కడ చనిపోయావో, ఎక్కడ నువ్వు నిలబడ్డావో, ఎక్కడ నువ్వు నాశనం అయిపోయావో, ఎక్కడ అపవాది నిన్ను తొక్కాడో, నీ కుటుంబాన్ని బలహీనపరిచాడో, అదే స్థలములో నా దేవుడు లేపబోతా ఉన్నాడు ఈ రోజు నిన్ను. అదే స్థలములో నా దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు. యెహోషువ చేతిలో ఈటలులా మా బిడ్డలు పని చేయాలి నాయన, మా పరిచర్యలు బ్లెస్ అవ్వాలి నాయన. సాధారణుడు నాయన ఏదో అగ్ని బాణములను ఎదిరించే ఖడ్గములాగా మేము మార్చబడాలి. మా కుటుంబము, సేవ, సంఘము నాయన నీ కృపలో భద్రపరచండి, కాపుదల దయచేయండి. మహిమ నీవే పొందుకోనండి ప్రభువా. నీవు ఘనుడు, ఘనమైన కార్యములు చేయగలిగిన వాడవు, అద్భుత కార్యములు చేయగలిగిన వాడవు, మహిమ స్వరూపుడవు నువ్వు, మహోన్నతుడవు నువ్వు. హల్లెలూయా. హోలీ స్పిరిట్. ఓ హల్లెలూయా. 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 ప్రభువా ఒక తల్లి తనకు తెలవకుండానే తను దుఃఖపడతా ఆ దేవుడు చూస్తూ ఉన్నాను. ఈ హృదయ వేదన ఏదైతే ఉందో, ఈ బలహీనత ఏదైతే ఉందో, నా దేవుడు దాన్ని నిర్మూలన చేయగలిగిన వాడు ఆయన. ప్రార్థన చేయండి. దేవానికి వందనాలు ప్రభు, మహిమ కలిగిన నీ పరిచర్య అయ్యా, సామర్థ్యము కలిగిన వారికి నువ్వు అప్పచెబుతానన్నా. నిజమే, ఎలీషా నాయన 12 అరకలతో దున్నగలిగిన సామర్థ్యము కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, బలవంతుడు. అటువంటి బలవంతుడిని ఏర్పరుచుకున్నాడు. యా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఒక్కొక్క బలవంతులుగా మార్చగలరు. మా బలమును నాయన కాదు కానీ, ఇదిగో పేతురులు, యోహానులు ఆ యొక్క మందిరంలోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క కుంటివాడు తేరు చూచినప్పుడు నాయన, మా దగ్గర శిగో వెండి బంగారములు మా దగ్గర లేవు కానీ నజరేయుడైన యేసు నామము ఏ రీతిగా వారికి అప్పచెప్పాడో అదే నామములు మేము ప్రకటిస్తున్నాం. ఈ దాసులు, కుటుంబాలు, ఇక్కడ ఉన్నటువంటి పరిచర్లు, ఇక్కడ పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ
యేసు నామములో ప్రతి సంకటము శాపములు కొట్టివేయబడును గాక. ఆ కుటుంబాల మీద, బిడ్డల మీద, సంఘముల మీద శాపము, సంఘములో పోరాటము కొట్టివేయబడును గాక. బిడ్డల్లో పోరాటము కొట్టివేయబడును గాక. శవన సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు.